హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటో తెలుసా? పల్లి చెక్క అంటే పల్లి పట్టి అని కూడా అంటారు దీన్ని. ఇది మంచిగా మెత్తగా సాఫ్ట్గా రావడానికి నేను కరెక్ట్ కొలతలతో మీకు చెప్తాను, చూడండి సరేనా. ఇది అందరికీ పాకం కుదరక గట్టిగా అవుతుంటుంది. పల్లి పట్టి అనేది గట్టిగా వచ్చింది, మనం గట్టిగా నోటితో కొరికినా కూడా ఇరగదు ఒక్కోసారి. అలా కాకుండా నేను మంచిగా చెప్తాను, చూడండి. ముందుగా దీనికి కావాల్సినవి 2 కప్పుల పల్లీలు, కప్పున్నర బెల్లం, 4 ఇలాచి. ముందుగా బెల్లాన్ని తురుముకొని పెట్టాలి. ఈ బెల్లాన్ని మంచి కళాయిలో వేసి బాగా హీట్ చేయాలి. ఈ తురిమిన బెల్లంలో టీ గిలాస్కి సగానికి వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఈ బెల్లాన్ని మంచిగా కలుపుకోవాలి. కలిపినప్పుడు బెల్లం అనేది మంచిగా మనకి పాకం వస్తుంది. ఇలా పాకం వచ్చినప్పుడు పక్కనే గిన్నెలో వాటర్ తీసుకొని ఉంచాలి. ఈ మసులుతున్న బెల్లం పాకాన్ని కొంచెం ఈ వాటర్లో వేసి బెల్లం పాకం వచ్చిందో లేదా అని మనం చూడాలి. ఇలా నా చేతిలో ఎలా ఉంది బెల్లం పాకం అనేది చూసారు కదా, అలాగా మంచిగా ఇలా ఏళ్ళతో ఇలా అలాగానే తీగలాగా రావాలి పాకం. ఇలా వచ్చినప్పుడు ఇలాచీ పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీల్ని ఆ బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి. ఇలా కలిపినప్పుడు బెల్లం పాకం అనేది మంచిగా పల్లీలకి పడుతుంది. ఇలా కలిపిన తర్వాత ముందుగానే ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి ఉంచాలి. ఇలా కలుపుకున్న ఈ పల్లీ పట్టీని ఈ ప్లేట్లో వేసి మంచిగా గ్లాస్ సహాయంతో స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇంతే, అయిపోయింది పల్లీ పట్టీ. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు.